అబ్బాయి ఏం తెలియదు కానీ సార్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతుంది అంతే కానీ అట్లాంటిది ఏం తెలియదు సార్ అది నా కొడుక నా కొడుక నా కొడుక మాట్లాడి చెల్ల కొడుకు జగన్ కాదు సార్ ఉన్నాయి సార్ ఒక నిమిషం వీళ్ళు జరిగిన తర్వాత మేము చేసి ముందుగా కొంచెం అట్టతో రేటు గ్యాప్లో పెట్టు తొందరగా ఆల్రెడీ స్టార్ట్ ఫోటో తీసుకుంటారా రైట్ గిది గిది రైట్ వెళ్ళగా ఓకే థ్యాంక్ యూ అండి నిన్నటి రోజు నల్లగొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో 20 నెలల బాలుడు అంటే దాదాపు 2 years 20 months బాలుడు కిడ్నాప్కు గురి అయిందన్న సమాచారము రాగా వెంటనే మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ IPS సార్ గారు వెంటనే నాకు మరియు మా సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. నల్లగొండ 2 టౌన్ CI రాఘవరావు గారు మరియు అదేవిధంగా నాకుడిపల్లి CI నాగరాజు మరియు 2 టౌన్ SIలు సైదులు SHO సైదులు మరియు సతీష్ మరియు సిబ్బంది అందరినీ కూడా 4 బృందాలుగా ఏర్పాటు చేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడము, అందరూ కూడా డిఫరెంట్ ఏరియాల్లో సర్చింగ్ అండ్ చెకింగ్, వెహికల్ చెకింగ్ మరి అదేవిధంగా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి CC కెమెరాలను వెరిఫై చేసి వితిన్ 7 hours వీళ్ళను నేరస్తులు A1 and A2 ఎవరైతే ఉన్నారో నారాయణ దాస్ అరుణ అదేవిధంగా జంతిక సుక్కమ్మ అనే 2 మహిళలను వితిన్ 7 hours పెద్ద పడిశాల గ్రామము గూండాల మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టుబడి చేసి నేను నైటే తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి ఈరోజు మీ ముందు ఆధారపరుస్తున్నాము. దీనికి కేసు వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మన తుంగపాడు గ్రామం మిర్యాలగూడ మండలానికి చెందినటువంటి బైరం అంజుబాబు మరియు భాగ్యలక్ష్మి దంపతులకు ఈ 20 నెలల బాలుడు ఉన్నాడు. అతడు సోమేశ్వర్ కుమార్ అబ్బాయి పేరు. తల్లి ఇప్పుడు భాగ్యలక్ష్మి వచ్చేసి అగైన్ గర్భవతి అని 8 months ప్రెగ్నెన్సీతో ఉన్నది. వాళ్ళు మిర్యాలగూడలో హాస్పిటల్లో చూపించుకుంటే ఇక్కడ రెఫర్ చేశారు 8th నాడు. 8th రోజు రెఫర్ చేస్తే ఆమెకు ప్లేట్లెట్స్ తక్కువ ఉందని తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి పక్కనే ఉన్నటువంటి పార్వతమ్మను కూడా తీసుకొని వచ్చి ఈమెకు అటెండెంట్గా ఉంటుందామె. భర్త వచ్చేసి బైరమ్మ అంజబాబు నిన్న ఆటో నడుపుకొని బతుకుతాడు. ఇతను అతన్ని కూడా గడవట్లేదని ఆటో తీసుకొని వచ్చి ఇక్కడే హాస్పిటల్ వాళ్ళని పెట్టి ఇక్కడే నల్గొండలో ఆటో తిప్పుకొని కొద్దిగా సంపాదించుకుందామన్న ఆలోచనతో వచ్చాడు. ఆ క్రమంలో అతను అక్కడ పోవడము, ఆటో తీసుకొని రావడము, వీళ్ళిద్దరూ పార్వతమ్మ ఈ బాలుని తల్లి భాగ్యలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ వార్డు నుంచి బయటకు వచ్చి అక్కడ బాబుతోని ఎత్తుకొని ఉండగా ఈ నేరస్తులైనటువంటి నారాయణ దాస్ అరుణ A1 అదేవిధంగా జంతిక సుక్కమ్మ వీళ్ళతోని మాటలు కలిపి ఆ పిల్లోడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆ టైం అప్పుడు దాదాపు 2 అవుతుంది ఆడిపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా భోజనాలు తింటండి మీరు, మేము బాబుని చూస్తామని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ భాగ్యలక్ష్మిని తల్లిని మరియు అటెండెంట్ పార్వతమ్మని ఇద్దరిని వాళ్ళు భోజనానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ బాలుని తీసుకొని ఆటోలో వెళ్ళి పోవడం జరిగింది, కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి వీళ్ళు
వీళ్ళిద్దరు కూడా నారాయణ సరణ ఏమన్నా వచ్చేసి వీళ్ళిద్దరు కూడా దమ్మాయిగూడెం హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటారు, ఇంటి పక్క ఇల్లే. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని వీళ్ళని పట్టుబడి చేసి తీసుకొని విచారిస్తే నారాయణ సరళకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. 1 year క్రితము ఈమె ఏమనుకు వాళ్ళ కొడుకు చనిపోవడం జరుగుతుంది, ఆత్మహత్య చేసుకుంటాడు. దాన్ని బట్టి మగ పిల్లలంటే ప్రేమ, నాకు పిల్లలు లేరని బాధపడుతున్న క్రమంలో ఈ జంతిక సుక్కమ్మ ఏటూ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి నేటివ్ విలేజ్ గొల్లగూడ, మన నగరికల్ టౌన్. అయితే ఈమె చెప్తుంది, అరే ఓదార్చి నీకు పిల్లలు కావాలంటే మనం చూద్దాం, మనము నల్లగొండ మా నేటివ్ ప్లేస్ కదా, బస్ స్టాండ్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ హాస్పిటల్లో కానీ చాలామంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు. ఆ టైంలో మనం ఏదైనా ఉంటే మనం తీసుకొచ్చి చదువుకుందామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం జరుగుతుంది. నిన్న పొద్దున బయలుదేరి వాళ్ళు వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ తర్వాత హాస్పిటల్ వెళ్తుందిగా అక్కడ పిల్లలతో వీళ్ళిద్దరు ఇలా అమాయకంగా కనిపించి పిల్లలతో బాబుతో ఉండగా అతనికి వాళ్ళని లోపలికి పంపించి భోజనానికి లోపలికి పంపించి మాయమాటలు చెప్పి ఈ అబ్బాయిని ఐస్ క్రీమ్ తినబెడుతూ ఆటోలో ఎక్కి ఆటో నుంచి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి నేరుగా భువనగిరి వెళ్ళడము, భువనగిరి నుంచి అక్కడ నుంచి గూండాల పెద్ద పడిశాల గ్రామం వాళ్ళ అక్క ఇంటికి ఏవన్ అక్క ఇంటికి వెళ్తారు. తల్లిగారింటికి నారాయణదాస్ అరుణ ఏవన్ అయితే వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ బాబుతో పాటు ఉండగా ఏవన్నీ ఏటో బాబుతో పాటు ఉండగా మన యొక్క నార్కట్పల్లి సిఐ గారు మరియు కూటమి సైదులు మా టీమ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి నైటే పట్టుకొని రావడం జరిగింది.